పద్మారాచన కార్యక్రమం స్వామివారికి చాలా చక్కగా జరుగుతుంది. అలాగే ఉదయాస్తమాన సేవ అని చెప్పేసి చాలా చక్కటి సేవను మామూలుగా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారికి ప్రాతకాలం నుంచి సాయంకాలం వరకు జరిగే సేవలన్నింటినీ మామూలుగా ఉభయదాతల మీద చేయించేసేసి వారికి ఆశీర్వచనం పుస్తకంలో జరుగుతుంది. మన తిరుపతిలో ఎలా జరుగుతుందో ఆగమ శాస్త్ర ప్రకారం ఈ గుళ్ళో కార్యక్రమాలను కూడా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి శనివారం సాయంత్రం స్వామివారికి పంచహారతులు ఇవ్వడం జరుగుతుంది మామూలుగా. అలాగే భక్తులు కూడా విరివిగా ఇచ్చేసేసి స్వామివారి కరుణా కటాక్షలు పొందుతున్నారు. మరి ఇక్కడికి వచ్చిన వారు కూడా స్వామివారి ఆశీస్సుతోటి చాలా పనులు జరిగినాయని చెప్పేసి, చాలా విశేషాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఇలాంటి ప్రత్యేకత గల, అంటే ఎక్కడా లేనిది ఉత్తరముఖంగా ఉన్న ప్రత్యేకత గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ముందు భక్తులు అశేషంగా చేసేసి స్వామివారి కరుణా కటాక్షలు పొందవలసిన ఓం నమో వెంకటేశ్వర.